వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదని, వాళ్ళు చేసే రాజకీయాలకు వ్యతిరేకమని ప్రకాశం జిల్లా దర్శికూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి అన్నారు. వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లను రెచ్చగొట్టాలని చూస్తోందని, పెన్షన్కు నిధులు లేక టీడీపీపై బురద చల్లుతున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 2000 రూపాయల పెన్షన్, అన్నా క్యాంటీన్లతో అండగా ఉన్నామని, మళ్లీ అధికారంలోకి వస్తే పెన్షన్ 4000కు పెంచుతామని లక్ష్మి అన్నారు. పెన్షన్ల సమస్య గురించి చెప్పాలనుకుంటున్నాం. వాలంటీర్ల వ్యవస్థకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. వాలంటీర్లు చేసే రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొట్టాలని చూస్తుంది. వాళ్ళకి రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. 2000 పెన్షన్లతో, అన్నా క్యాంటీన్లతో తెలుగుదేశం పార్టీ నిరుపేదలకు ఎంతో అండగా ఉన్నారు. ఎలక్షన్ సంఘం చాలా స్పష్టం చేశారు, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పంచాలని. వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ 126,000 మంది సిబ్బంది ఉన్నారు. గ్రామంలో సుమారుగా 45 మంది పెన్షన్ హోల్డర్స్ ఉన్నారు. ఒక 20 మంది ఇంటికి వెళ్ళిస్తే 2 రోజుల్లో ఈ పెన్షన్ ప్రక్రియ పూర్తయిపోతుంది. కానీ పైన నిధులు లేవు, ఎవరికి డబ్బులు వెళ్ళట్లేదు. ప్రతిపక్షాల మీద నింద వేయడానికి వైసీపీ ప్రభుత్వం చూస్తున్నారు. ఎన్టీఆర్ గారు 35 రూపాయలతో స్టార్ట్ చేశారు ఈ పథకాన్ని. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక 200ని 2000 చేశారు పెన్షన్ని. పెన్షన్ల సమస్య గురించి చెప్పాలనుకుంటున్నాం. వాలంటీర్ల వ్యవస్థకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు. వాలంటీర్లు చేసే రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం. వాలంటీర్లను వైసీపీ ప్రభుత్వం రెచ్చగొట్టాలని చూస్తుంది. వాళ్ళకి రేపు రాబోయే ఎన్డీఏ ప్రభుత్వం న్యాయం చేస్తుంది. 2000 పెన్షన్లతో, అన్నా క్యాంటీన్లతో